హే గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. మీరు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ అని జెప్పి. ఈరోజు మార్నింగ్ 6:00కే మా వారు లేచి బయటికెళ్లారు. ఎక్కడికో అనుకున్నాం. తను షాప్‌కెళ్తానని చెప్పి వెళ్లారు. సో, అలాగా షాప్ నుంచి జట్టికి వెళ్ళిపోయారు ఫిషింగ్ హార్బర్‌కి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఫిష్ అయితే తీసుకొచ్చారు. అదేంటా అనుకున్నాం. దాని పేరు పండుగప్పంట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది అని చెప్పారు. అలానే కాస్ట్ కూడా చాలా బావుంటుంది అనిపించింది. ఎందుకంటే దాని సైజ్ చూడగానే అర్థమైంది. దాని కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి. ఇదే చేపని ఇదివరకు చాలా సార్లు తీసుకొచ్చారు. కాకపోతే ఇంత సైజ్ అయితే లేదు. కొంచెం చిన్నది. ఈసారి మాత్రం చాలా పెద్దది తీసుకొచ్చారు. ఓకే. మరి మా మమ్మీ అయితే క్లీనింగ్ చేసేసారు. నేనైతే ప్రాసెస్ చేసేస్తాను. ఫస్ట్ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అలానే కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా. మా మమ్మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేశారు. మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో కన్నా నార్మల్‌గా అలా దంచుకుంటేనే బాగా నచ్చుతుంది. సో, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తా. ఫస్ట్ కళాయి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అలానే కొత్తిమీర కూడా వేసుకున్నాను. అవన్నీ ఫ్రై అవుతున్న టైంలోనే నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల వెజ్జెస్ అన్నీ ఈజీగా కుక్ అవుతాయి కదా! అసలు నేను ఈ వీడియో మొత్తాన్ని ఎలా కంప్లీట్ చేస్తానో నాకే తెలియట్లేదు. 1, 2 మినిట్స్ చెప్పడమే చాలా ఎక్కువ అనుకుంటే ఇది ఏకంగా 4-6 మినిట్స్ ఉండింది. అవన్నీ బాగా ఫ్రై అవుతున్నప్పుడు కాసేపు అలాగా మూత పెట్టేస్తే మగ్గుతుంది. క్లిప్‌కి వాయిస్ డిఫరెంట్ అయిపోతుంది అనుకోవద్దు. ఎందుకంటే నేను మ్యూజిక్ పెడదాం అనుకున్నా. బట్ అసలు అవైలబుల్ అవ్వలేదు. సో, అవన్నీ బాగా ఫ్రై అయ్యాయి అనిపించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. మనం మిక్సీలో పట్టించుకున్నదైతే చాలా సాఫ్ట్‌నెస్ వస్తుంది కానీ, అది అంతగా ఫ్లేవర్ ఏం తెలీదు. బావుంటుంది కాదనట్లేదు. టైం ఉన్నప్పుడు ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే ఇంకా ఫ్రెష్‌గా ఫ్లేవర్ బావుంటుంది. ఎప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టించుకోకుండా. చాలామంది టైం లేక వర్క్ ప్రెషర్ వల్ల మిక్సీ పట్టించేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటారు. ఒక్కోసారి టైం ఉండేటప్పుడు ఇలా చేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు వేగినాక మనకి టేస్ట్‌కి తగినంత కారం అనేది వేసుకోవాలి. నేను కొంచెమే వేశాను. అంటే కొంచెం చెక్ చేసుకొని వేసుకుందామని చెప్పి. నార్మల్‌గా నేను అన్వి తినే టైంలో వండేటప్పుడు అంచనా ప్రకారం అన్నీ వేసేస్తాను. పర్ఫెక్ట్‌గా ఉంటాయి. బట్ మంగళవారం నేను అన్వి తీసుకోను. అన్నీ బాగా వేగిపోయాయి కాబట్టి ఇంకా ఫిష్ కూడా యాడ్ చేసేసుకుంటే బావుంటుంది కదా! అసలకి చెప్పాలంటే చాలా పెద్దది ఫిష్. సో, నేను మాత్రం కొంచెం క్వాంటిటీవే మాత్రమే కుక్ చేశాను. దాని హెడ్ చూస్తేనే తెలిసిపోతుంది అదెంత పెద్దదో. అండ్ అందులోని శన వచ్చింది. అదే నేను వాటర్ వేసిన తర్వాత వేద్దామని చెప్పి పక్కన పెట్టుకున్నా. చేప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత నేను వాటర్ అయితే వేసుకున్నాను. అవి ఫిష్ పీసెస్ అయితే కొంచెమే వేశాను. కాకపోతే దాని హెడ్ మాత్రం చాలా పెద్దది కదా! సో, అందుకే వాటర్ దాని లెవెల్‌కి వచ్చేంత వరకు నేను యాడ్ చేసుకున్నాను. ముందుగా తీసి పెట్టుకున్న శన మొత్తాన్ని వాటర్ వేసిన తర్వాత 1 బై 1 పీసెస్ కింద వేసేసాను అందులో. అవి మొత్తం 4 పీసెస్ వచ్చినియి. సముద్రం చేపల కన్నా చెరువు చేపల్లో శన క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని ఫ్రై చేసుకుంటే చాలా బావుంటుంది. ఈసారి మా వారైనా లేదా మా డ్యాడీ అయినా తీసుకొస్తే తప్పకుండా ఆ రెసిపీని కూడా నేను షేర్ చేసుకుంటాను. వాటర్ వేసిన ఒక 4-5 మినిట్స్‌కి ఆఫ్ చేసేద్దామంటే అసలు అవ్వదు కదా! ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి టైం పడుతుంది. అలానే నేను ఫస్ట్‌లో కొత్తిమీర వేశాను. కాకపోతే ఇంకొంచెం ఫ్లేవర్ నాకు నచ్చుతుందని చెప్పి మిడిల్‌లో కూడా మళ్ళా వేశాను వాటర్ వేసిన తర్వాత. నేను దీన్ని గ్రేవీ కర్రీలానే చేశాను. పులుసు అది ఏం పెట్టలేదు. నార్మల్‌గా ఎప్పుడు పులుసే కదా చేస్తూ ఉంటాము. సో, ఇది గ్రేవీ అయితే బావుంటుందని చెప్పి గ్రేవీ పెట్టేసా.
ఏ చేపలైనా ఎగురు పెట్టుకునేటప్పుడు అది దగ్గరికి థిక్నెస్‌గా ఉండకూడదు. లైట్ లిక్విడ్ లానే ఉండాలి. అప్పుడే టేస్ట్ తెలుస్తుంది. వంట వరకు నా వంతు. కానీ వడ్డించడం మాత్రం మా మమ్మీ వంతు. ఇంతవరకు నాకు అది రాలేదు. ఏ వెరైటీ వండమన్నా వండేస్తాను కానీ వడ్డించడానికి మాత్రం వెనకాడేస్తాను. ఓకే గాయ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ గాయ్స్.